నమస్తే అండి. ఈరోజు మనం పల్లెటూరు యొక్క రుచుల గురించి తెలుసుకుందాం. సమ్మర్ వచ్చింది కాబట్టి గుంటూరు మొత్తం మరి భారతదేశం మొత్తం కూడా ఎక్కువగా పచ్చళ్ళ మీద లైక్ చేస్తుంటారు. ఆ లైక్ చేసేటువంటి పచ్చళ్ళలో ఒకటి మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, గోంగూర పచ్చడి. ఈరోజు వాటిలో మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అన్నటువంటిది మనం చూద్దాం. ఎందుకంటే సమ్మర్ మొత్తం కూడా ఈ పచ్చళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఈ పచ్చళ్ళను ఏ విధంగా తయారు చేస్తారు ఏంటి అన్నటువంటి మనం ఒకసారి చూద్దాం. చూస్తున్నటువంటి మీరు ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. కంటెంట్లోకి వెళ్దాం. మనం మామిడికాయ పచ్చడి ఏ విధంగా తయారు చేస్తారో దాని గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ మనం తీసుకున్నటువంటి ఆ యొక్క మామిడికాయలని వాటర్లో శుభ్రంగా కడుగుతున్నాం. చూద్దాం ఒకసారి. ఎలాంటి మచ్చ కానీ ఎలాంటి ఆ యొక్క సోనగానే లేకుండా శుభ్రంగా ఆ యొక్క మామిడి పండును నీట్గా కడగాలి. మనం శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టబ్బులో తీసుకున్నాండి మామిడి పళ్ళు. ఈ మామిడి పళ్ళు కడిగిన తర్వాత ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా నీట్గా తుడిసి ఆరబెట్టిన తర్వాత మనం కట్ చేయాలి. అది చూద్దాం. శుభ్రంగా తుడుస్తూ ఆ యొక్క కడిగినటువంటి వాటర్ అనేటువంటిది కూడా ఎక్కడ కూడా ఉండకూడదు అనమాట. ఒక వాటర్ డ్రాప్స్ లేకుండా ఆ మామిడి పండు శుభ్రంగా తుడిసి ఒక్కొక్కటి తర్వాత మనం ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. శుభ్రంగా తుడుస్తున్నాం. మనం శుభ్రంగా తుడిచినటువంటి మామిడి పండ్లను కొద్ది నిమిషాలు ఆరబెట్టినట్లయితే వాటిలో ఏదైనా వాటర్ ఉన్నా కానీ పోతుంది. ఇలా మామిడి పండ్లను మనం ఆరబెట్టి శుభ్రంగా వాటిలో ఎలాంటి తేమ లేకున్న తర్వాత వాటిని కట్ చేయాలి. ఇప్పుడు మనం కట్ చేద్దాం, చూద్దాం. దానిలో కూర్చోండి. కొడతా కదా, ఇది కొట్టేది కనిపించాలి. ముక్కలు కొడతా కదా, ముక్కలు కొట్టేది కనిపించాలి. సరిపోతుంది కానీ సైజు. అప్పలు పోయలేక బయట పడతాను. ఈ విధంగా ముక్కలు తీసుకుని మామిడికాయలు చేయాలి. కొట్టేది పడుతుంది చూడండి. నువ్వు చెక్క మీద కొట్టేది పడుతుంది. చూడం పడుతుందా? ఒకసారి చూడు పడతా వస్తుందా? పడుతుందా? ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దీనికి మరి ఎంత పట్టిద్ది ఏందన్నటువంటిది మనం దినుసులు అన్నీ కూడా కలుపుకోవాలి. చిన్న చిన్న ముక్కలు ఫస్ట్ కట్ చేసుకోవాలి పచ్చడి. ఉండండి.
మామిడికాయలు. ఈ మామిడికాయలలో ఏమేమి మిక్స్ కలుపుకున్నామంటే ఆవపిండి, మిక్సీ వేసిన ఆవపిండి, కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసుకున్న మెంతులు, ఉప్పుని మిక్సీ వేసుకోవాలి, ఇలాగా సాల్ట్ లాగా అలా వేసుకొని దాన్ని ముక్కలుగా కలపాలి. ఈ మామిడికాయ పచ్చడిలో ఏంటంటే 4 కేజీలండి ముక్కలు. ఈ 4 కేజీల ముక్కల్లోకి మనకి 1/2 కేజీ కారం పడుతుంది, 1/2 కేజీ ఉప్పు పడుతుంది, 1/2 కేజీ వచ్చేసి ఈ ఆవపిండి పడుతుంది. నెక్స్ట్ ఇది మెంతు పిండి వచ్చేసేటప్పటికి కొంచెం స్మెల్కి మాత్రమే వాడతారు, ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది. కాబట్టి మెంతు పిండి మాత్రం కొంచెం వాసనకి ఒక 50 గ్రాముల పిండి మాత్రమే లైట్గా గోరువెచ్చగా వేయించి వాటిని ఆరాక మిక్సీ పట్టుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు 3:30 టైంలో కలిపాము. దీనిని మేము సాయంత్రం వరకు అలా ఉంచితే ఆ ఉప్పు ఏదైనా గడ్డలుగా ఉన్నట్లయితే అది కరిగిపోయి మనకి గ్రేవీలాగా ఏర్పడుతుంది. అప్పుడు మరలా ఒకసారి తీసి దాంట్లో మనం ఆయిల్ కలుపుకోవచ్చు అన్నమాట.